श्रीगुरुभ्यो नमः। हरि ओम। सर्वमंगलमांगल्ये शिवे सर्वार्धसाधिके शरण्ये त्र्यंबिके देवी नारायणि नमोस्तुते। అందరికీ నమస్కారం। ఈ రోజు మనం 20/8/2024 మంగళవారం రోజు ఉన్నటువంటి ద్వాదశ రాశి రోజువారీ ఫలితాలు మరియు పంచాంగ వివరణ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం। ఈ రోజు శ్రీ క్రోధినామ సంవత్సరము, దక్షిణాయనము, వర్ష ఋతువు, శ్రావణ మాసము, బహుళ పక్షము, పాడ్యమి, రాత్రి 8:32 వరకు ఉండి తదుపరి విధియ ప్రారంభమవుతున్నది। శతభిష నక్షత్రం రాత్రి 3:09 వరకు ఉండి తదుపరి పూర్వాభాద్ర నక్షత్రం ప్రారంభమవుతున్నది। దుర్ముహూర్తం ఉదయం 8:34 నుంచి 9:24 వరకు, తిరిగి రాత్రి 11:11 నుంచి 11:57 వర్జము మధ్యాహ్నం 12:10 నుంచి 1:35 వరకు, అమృత ఘడియలు రాత్రి 8:43 నుంచి 10:09 వరకు, రాహుకాలం 3:25 మధ్యాహ్నం నుంచి 5:01 వరకు వ్యాప్తిగా ఉన్నది। సూర్యోదయం 6:04 సూర్యాస్తమయం 6:35 నేను చెప్పినటువంటి శుభ సమయాలను, పంచాంగంలో ఉన్నటువంటి వర్జాది దుర్ముహూర్తాలను రెండింటినీ సమీకరణ చేసుకొని శుభమైన మీ కార్యక్రమాల్ని ఏర్పాటు చేసుకొని విజయవంతంగా పూర్తి చేసుకుంటారని ఆశిస్తున్నాను। మేషరాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి। అదృష్టవంతమైనటువంటి శుభమైన రోజు। వస్తు వాహన ధన ధాన్య విద్య ఉద్యోగ వ్యాపారాదుల్లో లాభం, మంచి వ్యక్తులతో పరిచయం, కొత్త వ్యాపార ప్రారంభం, ఈవెంట్ అయినటువంటి వారికి, బోర్బాల్తో వారికి, తోలు రెగ్జిన్ షూ పరిశ్రమలో కానీ, ఎల్ఐసి మెడికల్ గృహ నిర్మాణ ఏజెంట్లకి మంచి లాభాలు పొందుకునే అవకాశం। ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక వ్యాపారంలో కూడా లాభాలు, రాజకీయ నాయకులకు అనుకూలత, సినిమా రంగంలో వ్యాపార లాభం, కళాకారుల క్రీడాకారులకు అభివృద్ధి, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచ కర్మాగారం, టైర్ల వ్యాపారం, ముద్రణాలయంలోను, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్ వ్యాపారంలోను, ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బాల్తో వారికి, తోలు రెగ్జిన్ షూ పరిశ్రమల్లో కానీ, మత్స్యకారులకి, రొయ్యలు చేపల చెట్ల వారికి, సూపర్ మార్కెట్ కిరాణా వ్యాపారంలోను మంచి లాభాలు, పూలు పళ్ళు కూరలు పండించే వారికి అద్భుతమైన వ్యాపార లాభం, వర్షాలు అనుకూలంగా ఉన్నాయి, తప్పకుండా మీ పంటలు బాగా పండే అవకాశాలు కనబడుతున్నాయి। అలాగే ఇతరుల మీద ఆధారపడినటువంటి కార్యక్రమాన్ని కూడా అనుకూలంగా మారుతాయి। రుణ విమోచనం, రోగనాశనం, అలాగే లోన్ సౌకర్యాన్ని పొందుకునేటువంటి అవకాశాలు, స్వయం కృషితో ఉన్నత స్థానానికి అనుకూలవంతమైనటువంటి శుభ ఫలితాన్ని పొందుకునే అవకాశం కనబడుతోంది। మధ్యవర్తిత్వం నుంచి బయటపడే అవకాశం, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలోను, ఆటోమొబైల్, ఎలక్ట్రికల్ వ్యాపారంలోను, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి అనుకూలత, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీ లెవెల్ జూదం వల్ల కూడా ధన ప్రాప్తి పొందుకునే అదృష్టయోగం। చాలా మంచి అనుకూలవంతమైనటువంటి ధన ధాన్య విద్యా ఉద్యోగ వ్యాపారాలు బలంగా ఉన్నాయి। సోదరుల చేత అనుకూలత, ఆస్తి పంపకాల అనుకూలతలు, కోర్టు వివాదాలు సమస్యపై అవకాశం, తప్పకుండా మీకు సంపూర్ణమైనటువంటి ఆరోగ్యము, ఉద్యోగంలో మంచి లాభము, విదేశాల్లో కూడా విద్యా ఉద్యోగ వ్యాపార లాభాన్ని పొందుకునే అవకాశాలు బలంగా ఉన్నాయి। శుభమైన సంతాన వార్త కానీ, వివాహ వార్త కానీ వినే అవకాశాలు కూడా కనబడుతున్నాయి। ఈరోజు మీకు అనుకూలంగా ఉంటుంది। వీరికి 7 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు। ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును। వృషభ రాశి వారికి చాలా అనుకూలవంతమైనటువంటి ఆర్థిక ప్రయోజనాలు, ముఖ్యంగా ఉద్యోగస్తులకి లాభాలు, అనుకున్న చోటికి బదిలీలు, తాత్కాలిక ఉద్యోగం పర్మనెంట్ అవ్వడం, కారుణ్య నియామకాల ఉద్యోగాన్ని పొందుకోవడం, శుభవార్త వినడం, సంతాన ప్రాప్తి కానీ, లేదా వివాహ సంబంధ విషయాలు కానీ, లేదా భార్యాభర్తల మధ్య అన్యోన్యత కానీ, లేదా ప్రేయసి ప్రియులు పెద్దల అంగీకారంతో ఒకటవ్వడం కానీ జరిగే సూచనలు కనబడుతున్నాయి। స్థిరాస్తుల్ని కొనుగోలు చేసే అవకాశం కనబడుతోంది। షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీ లెవెల్ జూదం వల్ల కూడా ధన ప్రాప్తి, ఆత్మీయుల కలయిక, కోర్టు వివాదాలు సమసిపోవడం, భాగస్వామి వ్యాపారంతో అనుకూలత, సినిమా రంగంలో వ్యాపార వృద్ధి, రాజకీయ రంగంలో మంచి అనుకూలత, కళాకారుల క్రీడాకారులకి స్వదేశంలో విదేశాల్లో లాభాలు పొందుకోవచ్చు। విద్యార్థులకు ఉత్తమ స్థాయి విద్యాభివృద్ధి, అకాడమిక్ పరీక్షల్లో మంచి విజయాన్ని, మంచి కళాశాలలో ప్రవేశాన్ని పొందుకునే అవకాశం కూడా కనబడుతోంది। బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచ కర్మాగారంలో లాభాలు, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు చేపల చెల్లు వారికి, నర్సరీ తోటలు, పూజా వ్యాపారంలోను, చేనేత వస్త్ర దర్జీ పనిచేసే వారికి, పెట్రోలియం, బేకరీ, నూనె పదార్థాలకి, సీనియర్ సిటిజన్స్కి, మహిళా మండలికి లాభవంతమైన స్థితి। రైతన్నలకి పంట లాభం, పూలు పళ్ళు కూరగాయలు, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమలో లాభాలు, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ అభివృద్ధి పొందుకోవడం, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్కి, మహిళా మండలికి అనుకూలవంతమైన శుభయోగ। విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలోను, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, ఆటోమొబైల్, ఎలక్ట్రికల్ వ్యాపారంలోను, జ్యోతిష్య పండితులకి, ఎల్ఐసి మెడికల్ గృహ నిర్మాణ ఏజెంట్లకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి శుభయోగాలు, ఆర్థిక లాభాలు, వ్యాపార వృద్ధి, వృత్తి ఉద్యోగాల లాభం,
ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక వ్యాపారంలో అభివృద్ధి. ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రిక్ వ్యాపారంలో కూడా మంచి లాభాలు పొందుకోవచ్చు. ఇచ్చిన వస్తువు కానీ ధనము కానీ తిరిగి వచ్చే అవకాశం, నూతన ఉద్యోగ వ్యాపార ప్రారంభాన్ని పొందుకునే శుభతరుణంగా చెప్పవచ్చు. వీరికి అనుకూలంగా ఉంటుంది. వీరికి 5, 3 అంకెలను అదృష్టంకెలుగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెలను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. మిథున రాశి వారికి అదృష్టవంతమైన ఆర్థిక లాభం. వస్తువు, వాహనము, విద్య, ఉద్యోగము, వ్యాపారంలోను, వివాహ సంబంధ విషయాల్లోనూ, ఎల్ఐసి, మెడికల్, గృహ మేనేజెంట్లకు కానీ, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్ వ్యాపారంలో కానీ, రాజకీయ రంగంలో కానీ, కళాకారుల క్రీడగా అభివృద్ధి కానీ, సీనియర్ సిటిజన్స్కి, మహిళా మండలికి లాభం కానీ చేకూరే అవకాశాలు కనపడుతున్నాయి. వ్యాపారంలో మంచి లాభాలు. ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థల్లో కూడా ఉద్యోగ లాభం. విదేశాల్లో కూడా విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభం. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల జూదం వల్ల ధనప్రాప్తి. వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి అత్యంత అనుకూలవంతమైన శుభయోగం. ఎల్ఐసి, మెడికల్, గృహ మేనేజెంట్లకు కూడా లాభాలు పొందుకోవచ్చు. బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచ కర్మాగారం, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిశ్రమ లాభాలు. ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకల, ఇసుక వ్యాపారంలో అభివృద్ధి పొందుకోవచ్చు. సోషల్ మీడియా, శాటిలైట్, జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్కి, మహిళా మండలికి, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమలోనూ అద్భుతంగా జరగబోతోంది. తప్పకుండా ప్రభుత్వ సహకారం కానీ, ఇతరుల సహకారం వల్ల కానీ మీ వ్యాపారంలో, వృత్తిలో, ఉద్యోగంలో లాభాలు పొందుకునే అవకాశాలు ఉన్నాయి. విద్యార్థులకు మంచి అనుకూలవంతమైన స్థితి. విదేశాల్లో స్థిర నివాసం, గ్రీన్ కార్డ్, పిఆర్ లాంటిది పొందుకోగలిగేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. మంచి వ్యక్తులతో పరిచయం వల్ల అనుకూలవంతమైన శుభస్థితి, కుటుంబ సౌఖ్యం, ఆస్తి పంపకాల అనుకూలతలు పొందుకునే శుభయోగాలు. ఇదంతా మీకు అత్యంత అనుకూలంగా ఉంటుంది. వీరికి 4 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. కర్కాటక రాశి వారి ఫలితాలు ఈ విధంగా ఉన్నాయి. అనవసరమైనటువంటి వివాదాల్లోకి వెళ్ళే అవకాశం. మౌనంగా ఉంటే సర్వదా శ్రేష్టం. అనవసరంగా పూచికత్తుగా సంతకాలు పెట్టడం, తెలియని వ్యాపారంలో పెట్టుబడి పెట్టడం, తెలియని వ్యక్తులతో పరిచయం, ఆడపిల్లలు ఒంటరిగా బయటికి వెళ్ళడం లేనిపోని అనర్థాలకి దారితీసే అవకాశాలు. పిల్లల విషయంలో పెద్దవాళ్ళు చాలా జాగ్రత్తగా ఆచితూచి వ్యవహరించే ప్రయత్నాన్ని చేయండి. విద్యార్థులు కూడా సమయపాలన వల్ల మాత్రమే మంచి ర్యాంకులు పొందుకుంటారు. సమయ క్రమశిక్షణ లేకపోతే మాత్రం మీరు పూర్తిగా ఇబ్బందులు పడే అవకాశాలు. ఈ టెండర్ లాంటివి ఏమైనా ఉంటే కూడా చాలా జాగ్రత్తగా వేసే ప్రయత్నం చేయండి. కార్మిక సోదరులు కూడా ఈ ఫ్యాక్టరీల్లో అప్రమత్తంగా ఉండే ప్రయత్నం చేయండి. లేనిపోయినటువంటి కొత్త టెక్నీషియన్స్ పెట్టుకుని ప్రమాదాన్ని కొని తెచ్చుకునే అవకాశాలు ఉన్నాయి. అలాగే ఎల్ఐసి, మెడికల్, గృహ మేనేజెంట్లకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణోత్తమ కుల వృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి అవమానము, నష్టము. లేనిపోని అహంకారపూరిత మనస్తత్వం వల్ల నష్టాలు పొందుకునే అవకాశం. నోరు జారడం వల్ల ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశాలు, అవమానించబడతారు. జాగ్రత్తగా ఉండండి. సోషల్ మీడియా, చాటి జర్నలిస్టుల వారికి చాలా ఇబ్బందికర వాతావరణం కనబడుతోంది. అనవసర తప్పుడు వార్తలు ప్రచారం చేయడం వల్ల ప్రచారం చేసినా మీకు ప్రమాదం కలిగే అవకాశం. వివాహాది నిశ్చయితాంబులాదుల్లో కాస్త మాటలు ఇబ్బంది కలిగే అవకాశాలు ఉన్నాయి. జాగ్రత్తగా ఉండండి. ఇవాళ మంగళవారం కదా స్వామి, ఇటువంటివి పెట్టుకోరు కదా అంటే హిందూ ధర్మంలో పెట్టుకోకపోవచ్చు, కానీ ఇతర ధర్మాల వాళ్ళు పెట్టుకునే అవకాశం ఉంటుంది కదా. కాబట్టి వాళ్ళ కోసం ఈ విషయాలు అనుకోవచ్చు కదా. ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థలు ఉద్యోగ నష్టాన్ని, ప్రభుత్వ అధికారులు లంచగొండులుగా పట్టుబడే అవకాశం, కళాకారుల క్రీడ నష్టాలు, చాలా ఇబ్బందికర వాతావరణం కనపడుతుంది. జాగ్రత్తగా ఉండండి. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీలో జూదం వల్ల ధన నష్టం. మత్స్యకారులు సముద్రంలో వెళ్ళకూడదు. ప్రజలు, చేపలు చెల్లే వారికి ఇబ్బంది. రైతన్నలకి పంట నష్టము. పూలు, పళ్ళు, కూరలు పండించే వారికి, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమలో, సీనియర్ సిటిజన్స్, మహిళా మండలు ఓటీపీల ద్వారా మోసపోయే అవకాశాలు. చేనేత, వస్త్ర, దర్జీ పనిచేసే వారికి కూడా ఇబ్బందులు. పెట్రోలియం, బేకరీ, నూనె ఉత్పత్తులు కూడా వ్యాపార నష్టాన్ని పొందుకునే అవకాశం. విదేశీ ప్రయాణం కాస్త వెనుక ముందు ఆలోచించే ప్రయత్నాన్ని చేయండి. వాయిదా వేసుకోగలిగితే మంచిది. వీసా సంబంధ ప్రయత్నం కూడా కాస్త ఇబ్బంది కలిగించవచ్చును. జన్మ జాతకాన్ని పరిశీలింపజేసుకునే ప్రయత్నాన్ని చేయడం మీకు మంచి శుభాన్ని, అనుకూలతని కలిగించే అవకాశాలు ఉంటాయి. ఈరోజంతా మీకు కాస్త వ్యతిరేకమైన ఫలితాలు కనబడుతున్నాయి. మరి ఏం చేయాలి? గణపతి ఆరాధన, దుర్గాదేవి అష్టోత్తరం. నెగిటివ్ అయినటువంటి ఫలితాలు చెప్పగానే భయపడాల్సిన అవసరం. పరిహారాలు చేసుకోండి, మౌనంగా ఉండండి. ప్రభుత్వ ఉద్యోగస్తులు లంచాలు పుచ్చుకోకండి. ప్రైవేట్ సెక్టార్లో ఉద్యోగం మారాలన్న ప్రయత్నం చేయకండి. బెంచ్ మీద ఉద్యోగాన్ని కాపాడుకునే ప్రయత్నం చేయండి. కొత్త మోడ్యూల్ నేర్చుకునే ప్రయత్నం చేయండి. పెద్దల మాట వినండి. ఆడపిల్లలు ఒంటరిగా బయటికి వెళ్ళకండి. ఇలా భగవద్గీత పారాయణం కూడా చేయండి. 9 నుంచి 13 అధ్యాయాలు చదవండి. గణపతిని ఆరాధన చేస్తే చాలా మంచి ప్రయోజనం ఉంటుంది. ఎవరికైనా సరే కాసింత అన్నదానం చేస్తే చాలా మంచి ప్రయోజనాన్ని పొందుకునే అవకాశాలు బలంగా ఉంటాయి. ఈ రాశి వారికి ఉదయం 8:32 నుంచి 9:50 వరకు శుభ సమయంగా చెప్పవచ్చు. వీరికి 9 అంకెను అదృష్టంగా చెప్పవచ్చును. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. సింహరాశి వారి ఫలితాలు అద్భుతంగా ఉన్నాయి.
వస్తులాభం, వాహన యోగం, ఉద్యోగ లాభం, విద్యాలాభం, కుటుంబ సౌఖ్యం, ఆస్తి పంపకాల అనుకూలతలు, నూతన ఉద్యోగ ప్రాప్తి, విద్యార్థులకు లాభాలు, విదేశాల్లో విద్యా ఉద్యోగ వ్యాపార లాభం, శుభవార్తా శ్రవణం, సత్సంతాన ప్రాప్తి, వివాహ యోగం, ఆగిపోయిన పనులు పునఃప్రారంభం కావడం, కొత్త కాంట్రాక్ట్ లభించడం, లేదా చేసినటువంటి కాంట్రాక్ట్ పనికి మీకు ధనం ప్రాప్తించుకోవడం, మధ్యవర్తిత్వం నుంచి బయటపడడం, చిట్ ఫండ్, ఫైనాన్స్, ఆటోమొబైల్, ఎలక్ట్రికల్ వ్యాపారంలోను, విద్యాలయ వ్యాయామ వ్యాపారంలో కూడా మంచి లాభాలు పొందుకునే అవకాశం, ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగ లాభాన్ని పొందుకోవచ్చు, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ అభివృద్ధి, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపలు చెల్లె వారికి లాభం, రైతన్నలకి పంట అనుకూలత, పూలు, పళ్ళు, కూరగాయలు, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమ లాభాలు, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమోడిటీస్, క్రిప్టోకరెన్సీ, బిట్కాయిన్స్, లాటరీల వల్లలో శుభయోగాలు, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకి, ఆటోమొబైల్, ఎలక్ట్రిక్ వ్యాపారంలోను, అలాగే ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుక ఇసుక వ్యాపారంలోను, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్ వ్యాపారం, ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిశ్రమలో లాభాలు, అలాగే ఆస్తి పంపకాల అనుకూలతలు, నూతన ఆస్తులు కొనుగోలు చేసే అవకాశాలు కనబడుతున్నాయి. సోషల్ మీడియా సాటిలైట్స్ల వారికి అద్భుతమైనటువంటి అవకాశాలు అందిపుచ్చుకుంటారు. ఈరోజంతా చాలా ప్రశాంతమైన విద్యా ఉద్యోగ వ్యాపారాలు, విదేశాల్లో అలాగే స్వదేశంలో కూడా మంచి అభివృద్ధి. విదేశాలకు వెళ్లే నిమిత్తమై మీరు ప్రయత్నాన్ని చేయవచ్చు. విదేశీయానం ఉంటుంది. విదేశాల్లో కూడా స్థిరమైన నివాసాన్ని పొందుకునే అవకాశాలు కనబడుతున్నాయి. ఈరోజంతా మీకు అనుకూలంగా ఉంటుంది. వీరికి 6 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి. మంచి ఫలితాన్ని పొందవచ్చును. కన్యా రాశి వారికి విశేషమైనటువంటి రాజయోగం, మహారాణి యోగం, బంధుమిత్రులతో అనుకూలత, వస్తువాహన సౌలభ్యం, విద్యా ఉద్యోగ వ్యాపార లాభం, కొత్త వ్యాపార ప్రారంభం, భాగస్వామ్య వ్యాపారితో అనుకూలతలు, స్థిరాస్తులను కొనుగోలు చేయడం, ఆస్తి పంపకాల అనుకూలతలు, కుటుంబ శుభయోగాలు, ఇంట్లో ఏదైనా వివాహ సంబంధ చర్చలు కానీ సఫలత పొందుకునే అవకాశం, సత్సంతాన ప్రాప్తి పొందుకోవడం, విదేశాల్లో కూడా మంచి విద్యా ఉద్యోగ వ్యాపార లాభాన్ని పొందుకోవచ్చు. మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపలు చెల్లె వారికి అభివృద్ధి పొందుకునే శుభయోగం. సోషల్ మీడియా శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్కి, మహిళా మండలికి కూడా కలిసి వస్తుంది. విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్, ఆటోమొబైల్, ఎలక్ట్రిక్ వ్యాపారంలో, చేనేత, వస్త్ర, దర్జీ పనిచేసేవారికి, పెట్రోలియం, బేకరీ వినియోగదారులకి, అలాగే ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి కూడా మంచి యోగాలు. ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుక ఇసుక వ్యాపారంలోను, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్ వ్యాపారం, ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిశ్రమలో లాభాలు. ఈవెంట్స్ చేసేవారికి మంచి అభివృద్ధి ఉంది. కొత్త ఈవెంట్స్ చేయగలిగే అవకాశం, మంచి ఆర్థిక ప్రయోజనం, రుణ విమోచనం, రోగనాశనాన్ని పొందుకోవచ్చు. ధైర్యవంతమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటారు. కుటుంబంలో ఒక మంచి బాధ్యతని తలెత్తుకునే అవకాశాలు కనబడుతున్నాయి. డ్రైవర్లకి, పెయింటర్లకి, ఎలక్ట్రీషియన్స్ కూడా అభివృద్ధి పొందుకునే శుభతరుణం. ఇదంతా మీకు అనుకూలంగా ఉంటుంది. వీరికి 8 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి. మంచి ఫలితాన్ని పొందవచ్చును. తులారాశి వారికి కూడా అనుకూలవంతమైన, ఆహ్లాదకరమైనటువంటి ఆర్థిక, ఉద్యోగ, విద్యా, ధనయోగం ప్రాప్తి. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టోకరెన్సీ, బిట్కాయిన్స్, లాటరీలో చూడడం వల్ల ధనయోగం, వస్తువాహన సౌలభ్యం, అలాగే విదేశాల్లో కూడా విద్యా ఉద్యోగ వ్యాపార లాభం, స్వదేశంలో విద్యా పరిపూర్ణత, పోటీ పరీక్షల్లో కానీ అకాడమిక్ పరీక్షల్లో కానీ విజయం ఖాయము. మంచి మనస్తత్వము, అందరి ఆదరణ పొందుకోవడం, అందరినీ ఆదరించడం, దాన ధర్మాలు చేయడం, దేవాలయ నిర్మాణంలో పాలు పంచుకోవడం, యజ్ఞయాగాది క్రతువులు చేయడం, ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగ లాభం, అలాగే అన్ని రకాల పరీక్షలు విజయం ఖాయం. కుటుంబ సభ్యులతో విహారయాత్రలు, తీర్థయాత్ర చేసే అవకాశం, విదేశాల్లో స్థిర నివాసాన్ని పొందుకోవడం, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టోకరెన్సీ, బిట్కాయిన్స్, లాటరీ లెవెల్ జూదం వల్ల ధన ప్రాప్తి. విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలోను, ఆటోమొబైల్, ఎలక్ట్రికల్ వ్యాపారంలోను లాభాలు పొందుకోవచ్చు. సోషల్ మీడియా శాటిలైట్ జర్నలిస్టుల వారికి కూడా అభివృద్ధి పొందుకోవచ్చు. పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ లాభాలు, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిశ్రమ, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబూ డిపో, బాణసంతి కర్మాగారం, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుక ఇసుక వ్యాపారంలో కూడా అభివృద్ధి పొందుకోవచ్చు. వస్తు, వాహన, విద్యా, ఉద్యోగ వ్యాపారాదులు శుభయోగాలు. తప్పకుండా మీరు అనుకున్నది సాధించగలిగే అదృష్టయోగం. ఇరుంత మీకు అనుకూలంగా ఉంటుంది. వీరికి 1 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి. మంచి ఫలితాన్ని పొందవచ్చును. వృశ్చిక రాశి వారికి కాస్త తొందరపాడుతనాన్ని బాగా కంట్రోల్ చేసుకోండి. ఆర్థిక లాభాలు ఉన్నాయి, కానీ అదే రీతిన ఖర్చు కూడా ఉంది. అపాత్ర దానం చేయకండి. తెలియని విషయం గురించి తెలిసినట్టుగా అతిగా ప్రవర్తించకండి. అది మీకు కష్టాన్ని, నష్టాన్ని కలిగిస్తుంది. మోసపోయే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టోకరెన్సీ, బిట్కాయిన్స్, లాటరీలకి, జూదానికి దూరంగా ఉండే ప్రయత్నం చేయండి. రైతన్నలు వర్షం బ్రహ్మాండంగా ఉంది, కానీ
విత్తనాల వల్ల మీరు ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంటుంది. కాబట్టి సరైన విత్తనాలు తీసుకునేటువంటి ప్రయత్నాన్ని చేయండి. లేదా సేంద్రియ ఎరువులు వాడండి. మీకు ఉత్పత్తి బాగా పెరుగుతుంది. తప్పకుండా మీకు అంటే పంట దిగుబడి బాగా పెరుగుతుంది. దానివల్ల మంచి ప్రయోజనం ఉంటుంది. కళాకారుల క్రీడాకారులకి నష్టాలు. స్వదేశంలో పర్వాలేదు, విదేశాల్లో క్రీడా ప్రదర్శన అనేది మీకు తీవ్ర నష్టాన్ని కలిగించే అవకాశాలు. ప్రేయసిపురులు ఎట్టి పరిస్థితుల్లో పెద్దల్ని ఎదిరించకండి, ప్రమాదంలో పడే అవకాశం. విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్ వ్యాపారం, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ, మత్స్యకారులకి, రొయ్యలు, చేపలు చెల్లె వారికి ఇబ్బందికర వాతావరణం. చేనేత వస్త్ర దర్జీ పనిచేసే వారికి, పెట్రోలియం, బేకరీ పదార్థాలకి స్వల్ప లాభాలు ఉన్నాయి. అలాగే బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైల్ల వ్యాపారం, ముద్రణాలయంలో వ్యాపారపరమైనటువంటి నష్టాలు కనబడుతున్నాయి. ముఖ్యంగా ఈ బ్యాంబు డిపో, ఈ బాణసంచి కర్మాగారాల్లో ప్రమాదం జరిగే సూచనలు కనబడుతున్నాయి. కాస్త జాగ్రత్తగా ఉండే ప్రయత్నాన్ని చేయండి. వస్త్రాలయ సంబంధ వ్యాపారంలో కూడా అగ్ని ప్రమాదం జరిగే సూచనలు కనబడుతున్నాయి. అప్రమత్తంగా ఉండండి. ప్రభుత్వ ప్రైవేట్ సంస్థలు జాగ్రత్తగా ఉండే ప్రయత్నాన్ని చేయడం. ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక వ్యాపారంలో జాగ్రత్తలు. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారు అప్రమత్తంగా ఉండండి. వైద్యులు, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి కఠిన సవాళ్లు ఎదురయ్యే అవకాశం. నకిలీ వైద్యుల యొక్క బెడద, నకిలీ జ్యోతిష్కుల బెడద కూడా మీకు ఇబ్బంది కలిగించవచ్చు. జాగ్రత్త. ఈ రాశి వారికి ఉదయం 7:14 నుంచి 8:48 మధ్య కాలంలోను, తిరిగి మధ్యాహ్నం 1:50 నుంచి 2:43 మధ్య కాలంలో శుభ సమయంగా చెప్పవచ్చు. వీరికి 2 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి. మంచి ఫలితాన్ని పొందవచ్చును. ధనుసు రాశి వారికి పట్టిందల్లా బంగారంగా కనపడుతోంది. వస్తులాభం, వాహన యోగం, ఆత్మస్థైర్యం, కుటుంబ సౌఖ్యం, మంచి మాట తీరు, సోదరుల సఖ్యత, విదేశాల్లో విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభం, ఆస్తి పంపకాల అనుకూలతలు, స్థిరాస్తుల్ని కొనుగోలు చేసే అవకాశం, వ్యక్తిగత రుణ పీడా పరిహారం, బంధుమిత్రులతో అనుకూలత, ఆనందమయ జీవనం, కన్సల్టెన్సీ మీద ఆధారపడవచ్చు, మ్యారేజ్ బ్యూరోని శుభవార్త వినవచ్చు, విదేశాల్లో విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభాన్ని పొందుకునే అవకాశం, కళాకారులకి, క్రీడాకారులకి, సినిమా రంగంలోనూ, రాజకీయ రంగంలోనూ చాలా మంచి అవకాశాలు, ఆర్థిక ప్రయోజనాలు, మంచి పదవి లభించే అవకాశం. బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైల్ల వ్యాపారం, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్ వ్యాపారంలో కూడా లాభాలు పొందుకోవచ్చు. మధ్యవర్తిత్వం నుంచి బయటపడడం, నూతన వ్యాపార ప్రారంభం, భాగస్వామితో అనుకూలత, రైతుకి పంట లాభం, పూలు, పళ్ళు, కూరగాయలు, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలో, చేనేత వస్త్ర దర్జీ పనిచేసేవారికి, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమ లాభాలు, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ అభివృద్ధి పొందుకోవచ్చును. సోషల్ మీడియా, శాటిలైట్, జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్కి, మహిళా మండలికి అదృష్టయోగం. ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక వ్యాపారంలో రావడం, ఎల్ఐసి, మెడికల్, గ్రీన్ ఏజెంట్లకు కానీ ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక వ్యాపారంలోనూ కలిసి వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్ వ్యాపారంలోనూ, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమలో కూడా మంచి లాభాలు ఉన్నాయి. మధ్యవర్తిత్వాన్ని ఎక్కువగా చేయకండి, ఎందుకంటే మిమ్మల్ని ఆసరా చేసుకొని అవతలి వాళ్ళు పబ్బం గడుపుకునే అవకాశం ఉంది. కనుక ఈ మధ్యవర్తిత్వాన్ని చేయకుండా ఉంటేనే చాలా మంచి గుర్తుపెట్టుకోండి. అలాగే ఈ షేర్ మార్కెట్లో కూడా దీర్ఘకాలిక పెట్టుబడి పెట్టండి, చాలా లాభాన్ని పొందుకునే అవకాశం. కొత్త వస్తువులు కొనుగోలు చేసే అవకాశం ఉంటుంది. సువర్ణ వజ్రాభరణాన్ని కొనుగోలు చేసే అవకాశాలు కూడా చాలా బలంగా ఉన్నాయి. ఈ రోజంతా మీకు అత్యంత అనుకూలంగా ఉంటుంది. వీరికి 4 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి. మంచి ఫలితాన్ని పొందవచ్చును. మకర రాశి వారి ఫలితాలు ఈ విధంగా ఉన్నాయి. రాజకీయ నాయకులకి వాళ్ళ ఒక ఊహించినటువంటి పదవి ప్రాప్తించుకునే అవకాశం, మంచి పేరు ప్రతిష్టలు పొందుకోవడం, నియోజకవర్గంలో మంచి పేరు ప్రతిష్టలు, కొత్త కాంట్రాక్ట్ రావడం, మంత్రి పదవి కూడా మీకు అవకాశాలు రావడం, ఏదైనా ముఖ్యమైనటువంటి నాయకత్వ బాధ్యతలు మీకు అప్పగించే అవకాశం కూడా కనపడుతుంది. ఎల్ఐసి, మెడికల్, గ్రీన్ ఏజెంట్లకి, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమలోను, మత్స్యకారులకి, రొయ్యలు, చేపలు చెల్లె వారికి లాభం. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమోడిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీ చూడడం వల్ల ధన ప్రాప్తి ఉంది. తప్పకుండా అందులో పెట్టుబడి పెట్టవచ్చు. విదేశాల్లో, స్వదేశంలో విద్యాలాభం, ఉద్యోగ లాభాన్ని పొందుకోవచ్చు. మధ్యవర్తిత్వం నుంచి బయటపడే అవకాశాలు కూడా కనబడుతున్నాయి. మంచి ఆలోచన విధానం, కొత్త వ్యాపార ప్రారంభం, ప్రభుత్వ ఉద్యోగంలో ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు ప్రాప్తించిన అవకాశం, విద్యార్థికి విద్యా లాభాలు, సాహసంతో నిర్ణయాలు తీసుకోవడం, ఆర్థిక లాభం, ఉద్యోగ లాభం, విద్యా లాభం. అలాగే వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి అనుకూలత, ఆనంద యుగాలు. సోషల్ మీడియా, శాటిలైట్, జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్కి, మహిళా మండలికి కూడా లాభసాటి వ్యవహారంగా కనబడుతోంది. కుటుంబ సభ్యులతో మమేకమై కొత్త వ్యాపారాన్ని కానీ, లేదా ఇంట్లో ఏదైనా వివాహ సంబంధ చర్చల్లో కానీ, కృత్రిమ సహజమైన సత్సంతాన ప్రాప్తి కానీ పొందుకునే అవకాశం, విలువైనటువంటి వస్తువులు కొనుగోలు చేసే అవకాశం కూడా కనబడుతోంది. ఇంటిని వాస్తుపరంగా మార్పులు చేర్పులు చేసుకునే అవకాశం కూడా కనబడుతోంది. ఇదంతా మీకు అత్యంత అనుకూలంగా ఉంటుంది. వీరికి 3 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి. మంచి ఫలితాన్ని పొందవచ్చును. కుంభరాశి వారికి పట్టుదల,
కార్యసిద్ధి, వ్యవహార లాభం, విద్యాలాభం, భాగస్వామి వ్యాపార అనుకూలత, కన్సల్టెన్సీ మీద ఆధారపడవచ్చు. మ్యారేజ్ బ్యూరో నుంచి శుభవార్త వినే అవకాశాలు, విదేశాల్లో విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభం, స్వదేశంలో నూతన ఉద్యోగ ప్రాప్తి, తాత్కాలిక ఉద్యోగం పర్మనెంట్ అవ్వడం, ప్రైవేట్ సెక్టార్లో బెంచ్ మీద ఉద్యోగం ప్రాజెక్టు వెళ్ళడం ఖాయం. తప్పకుండా మీకు అనుకూలవంతమైన ఆర్థిక ఆనంద శుభ ప్రయోజనాలు పొందుకోవచ్చు. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణోత్తమ కులవృత్తుల వారికి, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలోను, ఎల్ఐసి, మెడికల్, గృహ ఏజెంట్లకి, ఆటోమొబైల్, ఎలక్ట్రికల్ వ్యాపారంలోను, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి కలిసి వచ్చే 2 అవకాశాలు. తప్పకుండా మీరు అనుకున్నటువంటి కార్యసాధన. సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్కి, మహిళా మండలికి, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బాల్తో వారికి, తోలు రెగ్జిన్ సూపర్ ఇష్టములు లాభాలు. కుటుంబ పరిస్థితులు అనుకూలంగా ఉండడం, ఆర్థిక విషయాల వెసులుబాటు, రుణ విమోచనం, రోగనాశనం, తప్పకుండా మధ్యవర్తిత్వం నుంచి బయటపడడం, ఆత్మీయుల కలయిక, ఒక గొప్ప పేరు ప్రఖ్యాతులు పొందుకోగలిగేటువంటి శుభమైనటువంటి యోగం మీకు ఇవాళ బాగా కనపడుతోంది. శుభవార్తలు తప్పకుండా వింటారు. ఇదంతా మీకు అనుకూలంగా ఉంటుంది. వీరికి 1 అంకెను దృష్టిగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. మీనరాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. తొందరపాటుతనాన్ని చాలా కంట్రోల్ చేసుకోవాలి. విపరీతమైనటువంటి మహారాణి యోగం ఉంది. విపరీతమైనటువంటి ధన నష్టం కూడా కనబడుతోంది. షేర్ మార్కెట్ స్పెక్యులేషన్, కమోడిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్ లాటరీల వల్ల, జూదం వల్ల కూడా మొదటి 2 గంటలు అంటే ఈరోజు 10 గంటల నుంచి 12 గంటల మధ్యలో మంచి లాభాలు ఉన్నాయి. 12 తర్వాత మీకు తీవ్ర నష్టాలు పొందుకునే అవకాశం. అంటే ఇక్కడ అత్యాశకి వెళ్ళకూడదన్నది విషయాన్ని గుర్తుపెట్టుకోండి. 12 వరకు లాభం వచ్చింది, సరే 10,000, 10 లక్షలు, లక్షణం అట్టి పెట్టుకొని ఈ రోజుకి అటువైపు వెళ్లకుండా ఉంటే మంచిది. కానీ అత్యాశ అనర్థానికి మూలంగా చెప్పబడుతుంది. అయినా మీరు అటు వెళ్తే నష్టాన్ని పొందుకుంటారు. లాభం ఎంత ఉందో అంతకు 3 నష్టం కూడా ఉంది. కాబట్టి మీ యొక్క కార్యాచరణ, సమయపాలన, అంటే ఈ ఫైనాన్షియల్ డిసిప్లిన్ అంటారు, దాన్ని జాగ్రత్తగా చూసుకుంటే ఆర్థిక ప్రయోజనాలు. ఆస్తి పంపకాల విషయంలో ఇవాళ అటువంటి నిర్ణయాలు తీసుకోకండి, అటువంటి ఆలోచనలు చేయకండి. మరొక రోజు పెట్టుకుని పెట్టండి. ఆస్తి పంపకాల్లో మీకు అసమానతలు, ఇబ్బందులు కలిగే అవకాశం. ప్రభుత్వ అధికారులు లంచగొండులుగా పట్టుబడే అవకాశం. రెవెన్యూ డిపార్ట్మెంట్లో, అలాగే కలెక్టర్ ఆఫీస్లో పనిచేసేవారు, అలాగే హాస్టల్ వార్డెన్స్ లాంటి వాళ్ళు తప్పకుండా లంచగొండులుగా పట్టుబడే అవకాశం కనబడుతోంది. చాలా జాగ్రత్తగా ఉండే ప్రయత్నాలు చేయండి. ఆ మధ్య నేను ఒక వీడియో చూశాను. అంటే ఇక్కడ అప్రస్తుతమైన ప్రధాన అంశంగా కాబట్టి మీకు చెప్పబడుతోంది. ఫేస్బుక్లో నేను చూశాను ఆ మధ్య. అంగన్వాడీ స్కూల్లో మరి వాళ్ళు చిన్నపిల్లలకి పాపం వాళ్ళకి పౌష్టికాహారం కోసం ఎగ్స్, గుడ్లు పెట్టేసి ఫోటో తీసి మళ్ళీ అది అయిపోగానే తీసేసి బుట్టలో వేసుకున్నట్టుగా చూపించారు. మరి ఎంతో నిజం మనకు తెలియదు. కానీ అటువంటి దరిద్రపు గొట్టు పని, పిల్లల కంచంలో అన్నం పెట్టి లాగేసుకునే వాళ్ళు కుష్టు వ్యాధిగ్రస్తులు అవుతారు. ఇందులో సందేహం లేదు. ఒకడి అన్నాన్ని దొంగిలించిన వాడు కుష్టు వ్యాధిగ్రస్తులు అవుతారు. బ్రతుకుండగానే మన జీవితం మొత్తం కుష్టు వ్యాధితో బాధపడతాం. కాబట్టి పసిపిల్లల అన్నాన్ని లాక్కునేటువంటి దరిద్రపు స్థాయికి దిగజారకండి. ఎవడైనా సరే, గవర్నమెంట్ ఆఫీసర్లందరూ కూడా మీరందరూ మాకు సేవకులు మాత్రమే, మీరు మా మీద అజమాయి చేసేవాళ్ళు కారు. మేము కడుతున్నటువంటి ట్యాక్సుల వల్ల మీరు జీతాలు తీసుకుంటున్నారు. మాకు సేవ చేయడం కోసమే మిమ్మల్ని మేము ఒక నాయకుడిగా ఎన్నుకున్నాం. ఆ విషయాన్ని గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేస్తే మంచిది. ఇలాంటి ఉదాహరణలు చాలా కనబడుతున్నాయి. కాబట్టి ఇలాంటి దౌర్భాగ్యపు వ్యక్తులు లంచగొండులుగా పట్టుబడే అవకాశం కనబడుతోంది. ఇలా చెప్పడానికి నేను భయపడను. కాబట్టి ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. అంటే ఇలాంటి జుగుప్సాగరణ పనులు చేయడం, నువ్వు తార్చుకున్నట్టే. తార్చుకోవడం అంటే ఏంటి? నీ శరీరాన్ని అమ్ముకున్నట్టే. కాబట్టి ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. అలాంటి పనులు చేసే ప్రత్యేకంగా ప్రభుత్వ అధికారులు జాగ్రత్త ఉండి. ఇక ప్రైవేట్ సెక్టార్లో చెప్పాలంటే వీళ్ళు ఒక ఉద్యోగం ఉన్నప్పుడే మంచి స్థాయికి వెళ్ళడం మంచిదే. కానీ ఉద్యోగానికి రాజీనామా చేసి కొత్తది వస్తుంది నాకు అన్నటువంటి ఓవర్ కాన్ఫిడెన్స్తో ఉన్న ఉద్యోగానికి రాజీనామా చేస్తే కొత్త ఉద్యోగం వచ్చే అవకాశం లేదు. కాబట్టి అటువంటి దుశ్చర్యలు చేయకండి. ఇక వైద్యులు, వైద్య బృందాల వారి, న్యాయవాదులు, ఎల్ఐసి, మెడికల్, గృహ ఏజెంట్లు, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణోత్తములు, కులవృత్తుల వారి, జ్యోతిష్య పండితులు నష్టాలు పొందిన అవకాశం, అవమానాలు ఎక్కువగా ఉన్నాయి. కన్సల్టెన్సీ మీద ఆధారపడకండి. రాజకీయ నాయకులకి నష్టం, సినిమా రంగంలో ఇబ్బందులు, కళాకారుల, క్రీడాకారులకి ఇబ్బంది కలిగే అవకాశం. లేనిపోని అనవసరపు అపవాదులు, షేర్ మార్కెట్లో పెట్టుబడి పెట్టకూడదు. అలాగే రైతన్నలు జాగ్రత్తగా ఉండండి. సేంద్రియ ఎరువులు వాడండి. విషాన్ని ఎక్కువగా చిమ్మేసి మనని, అంటే మానవ జాతి నాశనానికి కూడా రైతులు కారణమవుతున్నారన్న విషయం ఇదండి. మందు అమ్మేవాడు మందు అమ్ముతున్నాడు, నకిలీ వస్తువు నకిలీ వస్తువు అమ్ముతున్నాడు. అది కల్తీ నెయ్యి, కల్తీ నూనె, అవి తిని చస్తున్నారు. లాస్ట్కి రైతు కూడా, అన్నం పెట్టే రైతు కూడా సేంద్రియ ఎరువులు వాడకుండా కల్తీ మందులు వాడి, లేకపోతే ఎరువులన్నీ ఎక్కువ వేసి అది అశుద్ధమైనటువంటి ఆహారం తయారు చేస్తున్నారు.
మరి మీ యొక్క దిగుబడి కోసం చేసే ప్రయత్నాలు మీ సంతానం కూడా నాశనం అవుతున్న విషయాన్ని గుర్తించండి. ఇంతకంటే ఎక్కువ చెప్పాల్సిన అవసరం లేదు. రైతులు భగవంతులు లాంటి వాళ్ళు కాబట్టి జాగ్రత్తగా సేంద్రియ వాడితే మంచి అనే విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ఈ రాశి వారి రోజంతా కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. అలాగే కన్సల్టెన్సీ ఆధారపడద్దు. మ్యారేజ్ బ్యూరో నుంచి తప్పుడు సమాచారం వచ్చే అవకాశాలు, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్ వ్యాపారంలోనూ, మత్స్యకారులు, రొయ్యలు, చేపలు చెల్లెల వారికి, ఎల్ఐసి, మెడికల్, గవర్నమెంట్ ఏజెంట్లకి నష్టాలు పొందుకునే అవకాశం. సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారు, సీనియర్ సిటిజన్స్, మహిళా మండలు నష్టం. అంటే వారు తప్పుడు సమాచారాన్ని ప్రసారం చేయడం వల్ల ఇబ్బందులు పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకల ఇసుక వ్యాపారంలో కూడా నష్టాలు ఎక్కువగా ఉంటున్నాయి. కాబట్టి అప్రమత్తంగా ఉండండి. ఈరోజు భగవద్గీత పారాయణం 8 నుంచి 14 అధ్యాయాలు చదవడం, ఎవరికైనా సరే కందులు దానంగా ఇవ్వడం, శనగలు దానంగా ఇవ్వడం, అన్నదానం చేయడం, గొడుగు దానం చేయడం, చెప్పులు దానం చేయడం వల్ల మంచి ప్రయోజనం. అలాగే ఈరోజు మీరు గురుగ్రహ అష్టోత్తరం చదువుకునే ప్రయత్నాన్ని చేయండి. తప్పకుండా మీకు అనుకూలంగా ఉంటుంది. వీరికి ఉదయం 8:11 నుంచి 9:24 మధ్యకాలంలోనూ, తిరిగి మధ్యాహ్నం 1:27 నుంచి 2:13 మధ్యకాలంలో శుభ సమయంగా చెప్పబడుతుంది. వీరికి 5, 8 అంకెలను అదృష్టంకలుగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెలను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి. మంచి ఫలితాన్ని పొందవచ్చును. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహేషాః. గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు.